హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో సెంటర్ క్లిప్ అనేది కుందన్స్తో మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను దీనికోసం మన ఇంట్లో మనం యూజ్ చేసిన తర్వాత పైన అది ఏమైనా డిజైన్స్ ఉంటే ఊడిపోయినవి అలాగా వేస్ట్గా పక్కన పడేస్తుంటాం కదండి బేస్ అనేది. ఆ బేస్ తీసుకొని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కుందన్స్తో మనం ఎలా వీటిని రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా బేస్ అనేది తీసుకున్నానండి, సెంటర్ క్లిప్ బేస్ అనేది తీసుకున్నాను. అలాగే గ్లూ అనేది B7000 గ్లూ అనేది తీసుకున్నాను. నార్మల్గా ఫెవిగ్లూ కాకుండా ఇలాంటి B7000 అయితే ఇలాంటి క్లిప్స్కి మనకి కుందన్స్ చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి మనం రెడీ చేసిన తర్వాత. ఇలాగ నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం దేని మీదకైనా అంటే మ్యాచింగ్ లాగా సింగిల్ కలర్ అయితే ఒక డ్రెస్ మీదకి ఒక శారీ మీదకి వేసుకోవచ్చు. అలా కాకుండా మల్టీ కలర్ అయితే మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు అని నేను మల్టీ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాను. చూసారా, ఇలాగ చూపించే విధంగా ఫస్ట్ సెంటర్లో 6 కుందన్స్ అనేవి ఇలాగ ట్రయాంగిల్ షేప్వి ఇలా డిజైన్ చేశాను. తర్వాత నెక్స్ట్ అదే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ కానీ కాకుండా సెంటర్లో ఫస్ట్ 6 కుందన్స్ ఫ్లవర్ అనేది పెట్టుకున్న తర్వాత సైడ్స్కి పెట్టుకోవాలి. ముందు నుంచి చివరి నుంచి పెట్టుకుంటూ వస్తే మనకి లాస్ట్కి వచ్చేసరికి డిజైన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఫ్లవర్ అనేది సగం వరకే వస్తుంది. అందుకే నేను ఫస్ట్ సెంటర్లో అనేది స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా మనం సెంటర్లో స్టార్ట్ చేస్తే సైడ్స్కి మనకి చివరి అనేది డిజైన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల నేను ఇలాగ సెంటర్లో స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ అనేది రెడ్ సైడ్ తీసుకున్నాను. చూసారా, ఈ గ్లూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ గ్లూ ఆరడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. నార్మల్గా ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది మనం రెడీ చేసి అలాగ 1.5 డే కానీ 2 డేస్ కానీ అలాగ పెట్టేసామంటే చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయి ఈ కుందన్స్ అనేవి. ఇలా చూపించే విధంగా ఈ క్లిప్ మొత్తం కూడా కంప్లీట్గా ఈ కుందన్స్ డిజైన్ సేమ్ ఇలాగే డిజైన్స్తో ఈ మల్టీ కలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్ కలర్తోనైనా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా మనం కుందన్స్ అనేవి పెట్టుకోవాలండి. ఈ గ్లూ అనేది కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి కుందన్స్ అనేవి కొంచెం జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఓపికతో ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. కొంచెం ఓపికతో మనం ఇలాంటివి రెడీ చేసేసుకుంటే మనం ఈ వేస్ట్గా మనం పైన బేస్ డిజైన్ అనేది కొన్ని క్లిప్స్ అనేవి ఊడిపోయి ఉంటాయి కదా, అవి పక్కన పడేస్తుంటాము. అవి మళ్ళీ ఇలాగ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం సేమ్ కలర్ యూజ్ చేసుకొని శారీ మ్యాచింగ్ లాగా సేమ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ మల్టీ కలర్స్ లాగైనా రెడీ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలాగ చివరగా వచ్చేసరికి కూడా సేమ్ మనం ఈ డిజైన్ అనేది కంప్లీట్గా ఇలాగ రెడీ చేసేసుకున్నాను. షేప్స్ అనేవి ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ ఏ షేప్ అయినా మనం ఇలాగే రెడీ చేసేసుకోవచ్చు. వేస్ట్గా మనం పైన అవి డిజైన్స్ పోయినాయని ఒక్కొక్కసారి పక్కన పడేస్తుంటాం కదండి యూజ్ చేయకుండా. అవి బేస్ అనేవి మనం అలా వేస్ట్గా ఉండకుండా మనం మళ్ళీ ఇలాగ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెంటర్లో 3 mm రౌండ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇవి కూడా మల్టీ కలర్ తీసుకుంటున్నాను, లేకపోతే వైట్ కానీ ఓన్లీ గోల్డ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇవి కూడా మల్టీ కలర్తోనే పెట్టుకుంటున్నాను. సెంటర్లో కూడా గ్లూ అనేది అప్లై చేసేసుకొని సెంటర్లో రౌండ్ బీడ్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఇలా రెడీ చేసుకుంటే మనకి క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. బయట ఇలాంటి క్లిప్స్ కొనాలంటే కనీసం 200 వరకైనా అవుతుందండి. 150-200 వరకైనా. మనం వేస్ట్గా పక్కన పడేసే వాటితో ఇలాంటివి మనం మళ్ళీ రీయూజ్ చేసుకొని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నా ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.